ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనము రోజుకు ఒక శ్లోకం శ్రీ లలితా సహస్రనామం నుండి సమగ్రంగా తెలుసుకుందాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం శ్రీమాత్రే నమః. శ్రీకారము మంగళకరమైనది. శ్రీ అంటే అందరి చేత ఆశ్రయించబడినది. మాత అంటే తల్లి, అంటే అందరికీ తల్లి. జగన్మాత పరమేశ్వరి సృష్టికి అంతటికి తల్లి. పాలు తాగే పసిబిడ్డ తల్లి సౌందర్యాన్ని ఎలా చూస్తారో భక్తులు కూడా అమ్మవారి సౌందర్యాన్ని అలాగే తలంచాలని శ్రీ శంకరాచార్యుల వారు చేసిన ఒక సూచన మహా అద్భుతమైనది. లక్ష్మీ సరస్వతి రుద్రాణి అని శక్తిత్రయానికి వారికి కూడా తల్లి అమ్మవారు. ఐశ్వర్యాది సంపన్న నిధి విషాన్ని కంఠమునందు ఉంచుకున్నది. అంటే విషధరుడు శివుడు. శివుడికి శక్తికి భేదమే లేదు, ఇద్దరూ ఒక్కడే. వాక్పరమైనది. సత్వ రజస్తమో గుణములు కలది. స్త్రీ అంటే అమృతము, అమృతాన్ని ఇచ్చేది. అంటే జన్మ మరణ రాహిత్యమైనది. శ్రీమాత వేదగర్భ, వేదమాత అంటే గాయత్రి స్వరూపమైనది. బ్రహ్మ సాక్షాత్కారహేతుమైనటువంటి జ్ఞానము, ప్రాణశక్తి, విశ్వజనని సకల చరాచర బ్రహ్మాండముని ఆవిర్భవించే తల్లి. శ్రీ మహారాజ్ఞే నమః. రాజ్యమును పాలించే రాణి, సృష్టికంతటకు పరిపాలించే తల్లి, అంటే రక్షించే తల్లి, సమస్త సృష్టిని రక్షించే జగదాంబ, లలితా పరమేశ్వరిలోని శక్తి మహారాజ్ని, శోభతో కూడిన మహారాణి, నిత్య షోడశీకళ, శివస్వరూప ప్రకాశం, శక్తి విమర్శ. అంటే పూర్వజన్మ, ప్రస్తుత జన్మ, ఆగామి జన్మ కర్మ ఫలముల నెరిగి పాలనము చేసేటువంటి పరాశక్తి. సుమేరు పర్వత శృంగమున శ్రీనగర చింతామణి గృహమున శ్రీ చక్రాత్మక సింహాసనమున బ్రహ్మాదులు అఖిల సామ్రాజ్యాభిషేకం చేసిన శ్రీదేవి శ్రీ మహారాజ్ఞి. సృష్టి స్థితి లయమునందు పరిపాలించుట విష్ణుకృత్యమైతే ఆ విష్ణువు యొక్క శక్తికే పరిపాలన దక్షత మహారాజ్ఞి. అధిక శోభ కలిగింది కనుక శ్రీ మహారాజ్ఞి విష్ణు శక్తి స్వరూపం. విశ్వ సామ్రాజ్యపు శ్రీ మహారాజ్ఞి స్వయముగా తన శరీరములో గల ప్రాణశక్తి తనను నడిపిస్తున్నటువంటి అధికారిని. ఆమె మహారాణి. సాధకుడు సేవకుడిగా భావించి ఆ తల్లిని నమస్కరించుకోవాలి. సింహాసనం అంటే అధికార పీఠము. ఈమె ఈశ్వరుని భార్య, సర్వ సృష్టికి శాసకురాలు. సింహము దేనికి ఆసనం కాదు, అది వాహనము. ఈమె నియంత, సృష్టి సంహార కార్యక్రమాలకు సమర్థురాలు. సకల ప్రపంచ సామ్రాజ్యానికి లక్ష్మి గల సింహాసనమునకు అధీశ్వరి. శ్రీదేవి కన్యకగా ఉన్నప్పుడు సింహపై ఎక్కి మహిషాసుని సంహరించింది. ప్రళయనందు కూడా అన్ని జీవుల్ని నశింపచేయుటకు సర్వసమర్థురాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మూడు నామం చేత దేవి పరబ్రహ్మ స్వరూపమే. సృష్టి స్థితి లయకారకులకు అమ్మవారే కారణం. విశ్వరచన అంటే సంకల్పమే. మహాకామము, కాముని సంకల్పమే కామేశ్వరి. ఈ కామేశ్వరి బ్రహ్మాండ రచనలో ఆదిపరాశక్తిగా విధి విలాసములకు ఆసనముగా మారి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినది. నేను అనే వ్యక్తిగత అహంతో కూడిన ఈ శరీరము, మనస్సు, ప్రాణములు కూడా శ్రీమత్లోని అంతర్భాగాలే. ఈ శరీరమునే శ్రీమత్ సింహాసనముగా భావించి దీనిని ఆ కామేశ్వరి అధిష్ఠించినదని గ్రహించి నమస్కరించవలను. చిదగ్నికుండ సంభూతాయ నమః. సత్ అనగా పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి చిత్ అనగా చైతన్య శక్తి.
చైతన్య శక్తిలో జ్ఞానం ఉంటుంది కనుక జ్ఞానాన్ని అగ్నితో పోల్చడం మన సాంప్రదాయము. ఈమె పరబ్రహ్మ శక్తి చిత్ అనే అగ్నిగుండం నుండి ఉద్భవించిన చైతన్యమూర్తి. శక్తికి మత్తైన పరబ్రహ్మానికి భేదమే లేదు. ఈమెకు పరమేశ్వరునికి భేదమే లేదు. ఆమెకు అసాధ్యమైనది అసలు లేనే లేదు. బండాసురుని వలన మిక్కిలి బాధలు పడిన దేవతలు ఆలోచించి యోజన విస్తారముకు అగ్నికుండం నిర్మించి తమ దేహభాగములను కూడా కోసి హోమం చేశాడు. కానీ దేవికి అనుగ్రహం కలగల. అప్పుడు వారు ఏం చేశారు? వారి శరీరములనే హోమం చేయటకు సిద్ధపడ్డారు. తర్వాత కోటి సూర్యకాంతులతో, కోటి చంద్ర శీతలములతో ఒక తేజోమయమైన చక్రము ఆ అగ్నికుండం నుండి ఆవిర్భవించింది. ఆ చక్రం మధ్యమున బాలాక్కుని వలె అరుణముగా ఉన్న శ్రీదేవి జన్మించినది. కనుక చిదగ్నికుండ సంభూత ఈమె. మనస్సును నిరోధించి బంధించి ప్రాణములో లయమనర్చినప్పుడు ఈ చిదగ్ని కుండలము నుండి కుండలని జాగరణ సంభవిస్తుంది. అలాగని చిదగ్నికుండ సంభూత అనే నామము వివరించుతున్నది. దేవకార్యము కొరకు మండాసురుడు, మహిషాసురుడు మొదలగు రాక్షసులను సంహరించడం కోరుకున్న తల్లి, సృష్టి స్థితి లయలను పాలించుటకు, రక్షించుటకు, రాక్షసులను సంహరించుటకు, ధర్మ రక్షణకు ఆవిర్భవించిన తల్లి. మానవ జన్మ లక్ష్యము మోక్ష సాధనము. ఇదే దివ్య కార్యము. మోక్ష సాధనను సాఫల్యం చేసేందుకు ఉద్యుక్తురాలైన తల్లి దేవకార్య సముద్యత. స్వస్తి. జై శ్రీరామ్. రాము.